ఆసియా కప్ ట్రోఫీపై వివాదం కొనసాగుతోంది. పాకిస్తాన్పై కంప్లైంట్ చేయాలంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దుబాయ్లో జరిగే ఐసీసీ సమావేశంలో దీనికి సంబంధించి ఇండియా నిరసన తెలబోతోంది. ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించిన విషయం మనకు తెలిసిందే కదా. అయితే ట్రోఫీని మరొకరితో ఇప్పించకుండా నఖ్వీ తనతో పాటు ఆ ట్రోఫీని మెడల్స్ని తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రోఫీని మెడల్స్ని ఎత్తుకెళ్లారంటూ పాక్పై ఫిర్యాదు చేయబోతోంది భారత్. మనందరికీ తెలిసిందే జరిగినటువంటి ఈ ఏషియా కప్కి సంబంధించి ఏం జరిగిందనేది మనకు తెలుసు. భారతదేశం గెలిచింది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి తీవ్ర ఉత్కంఠ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. అలాగే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి భారత్ హాజరవ్వదని ముందు నుంచే చర్చ జరిగింది. మోసిన్ నఖ్వీ ఏసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయన పాకిస్తానీ అయి ఉండడం వల్ల ఆయనతో గతంలో భారతదేశానికి ఆయన చాలా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర నుంచి మేము కప్ తీసుకోవడానికి ఇష్టపడమని చెప్పేసి ఇండియా ముందే దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది. దానికి తగ్గట్లుగానే కప్పు తీసుకోలేదు. ఆయన వెయిట్ చేశారు చాలాసేపు. ఇండియా టీం అక్కడే ఉన్నా సరే రెస్పాండ్ అవ్వలేదు. మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్ టీంని పిలిచారు. రన్నర్అప్కి ఇవ్వాల్సినటువంటి చెక్నిస్తే వాళ్ళ కెప్టెన్ ఎలా ఇసిరిపడేసాడో మనకు అది తెలిసిందే. మనం ఇదంతా చూసాం. కానీ ఒకవేళ చీఫ్ నుంచి కనుక కప్ తీసుకోకపోతే ఏదైనా కారణాల వల్ల ఎవరైనా ఏం చేస్తారు? ఎవరైనా సహజంగా ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటే చూసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి స్పోర్ట్స్లో గెలిచాడు, ఒక పర్సన్ దగ్గర నుంచి ఆయన కప్పు తీసుకోలేదు. ఏం చేస్తారు? కప్పు ఆ పర్సన్ పట్టుకెళ్ళిపోతాడా? వచ్చిన గెస్ట్ పట్టుకెళ్ళిపోడు కదా. ఇక్కడ పాకిస్తాన్ చేస్తున్న పని అదే. మోసిన్ నఖ్వీ అదే చేస్తున్నాడు. కప్పు మీకొద్దా, అయితే నేను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోయి ఇంట్లో దాచిపెట్టుకుంటాడా? అంటే చెప్పుకుంటాడా వచ్చిన వాళ్ళందరికీ ఈ కప్పు ఎక్కడిది అంటే ఇండియా వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఇది వాళ్ళకి ఇవ్వాల్సిన కప్పు, వాళ్ళు గెలిచిన కప్పు నేను మా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను అంటాడా? ఏం చేసుకుంటాడు తీసుకువెళ్ళి? ఏసీసీ ఏం చేస్తుంది? మోసిన్ నఖ్వీ అంటే ఏసీసీ కాదు కదా. ఏసీసీ ఏం చేస్తుంది? కప్పు ఎవరో ఒకరితో ఇప్పించాలి కదా, ఇంకొకరితో ఇప్పించాలి. ఎవరితో తీసుకుంటే వాళ్ళతో ఇప్పించాలి, నెక్స్ట్ ఉన్న వాళ్ళతో. అది కూడా కాదా? తర్వాత వాళ్ళ ఆఫీస్కి పిలిచి కెప్టెన్ని పిలిచి ఇవ్వాలి, ఇంకేదైనా ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఇవన్నీ కాదంటే బీసీసీఐకి ఇవ్వాలి, కప్పు పంపించాలి కదా, మన ఇంటికి పంపించాలి కదా కప్పు అట్లీస్ట్. అలా కాకుండా కప్పు తీసుకెళ్ళిపోతానంటే ఏం చేసుకుంటాడు తీసుకెళ్ళి? సిగ్గు లేకుండా వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటాడా? ఇదిగో నేను ఇండియా వాళ్ళు నా దగ్గర తీసుకొని అన్నారు, నా క్యారెక్టర్ నచ్చలేదు, అందుకని నేను తీసుకొని అన్నారు, అందుకే నేనే తెచ్చేసుకున్నాను కప్పు అని. ఏం చేసుకుంటాడు ఆ కప్పు తీసుకువెళ్ళి? అసలు కప్పు తీసుకువెళ్ళిపోవడం ఏంటి? ఏం చేసుకుంటాడు? అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాడా? లేదంటే పాకిస్తాన్ టీంకి మీరు ఎలాగో గెలవలేకపోయారు కదా, ఇదిగో నేను మీకోసం కప్పు తెచ్చానని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తారా? ఏం మెంటాలిటీ అసలు ఇది? భావోద్వేగాల మధ్య భారతదేశ టీము, క్రికెట్ టీము పహల్గామ్ అటాక్లో మృతి చెందినటువంటి భారతీయులకి, ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులకి సంఘీభావం తెలిపారు. ఆ దేశం సరే మ్యాచ్కు ముందంటే ఆ నిర్ణయం తీసుకున్నారు, సంఘీభావంగా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వనన్నారు, అంతవరకు ఓకే, అక్కడితో అయిపోయింది కదా. మళ్ళీ వాళ్ళ ప్లేయర్లు ఎంత రెచ్చగొట్టారు? 6-0 అని చెప్పేసి తుపాకీలాగా బ్యాట్ని గాల్లో పెట్టి కాల్చి, లేదంటే అక్కడ మాజీ క్రికెటర్లు పాకిస్తాన్లో కూర్చొని అఫ్రీది కానీ అఖ్తర్ కానీ ఎన్నెన్ని మాటలు మాట్లాడారు మన వాళ్ళ గురించి. ఎంత దారుణంగా వాళ్ళ మాజీ కెప్టెన్ ఏం మాట్లాడాడు? సూర్యకుమార్ని సూర్ కుమార్ అని మాట్లాడలేదా? నోటికొచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేసి డీసెన్సీ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా, అరే వాళ్ళ దేశం అక్కడ పిచ్చి పనులు చేస్తుంది కాబట్టే ఇతర దేశాలు ఏ దేశం ఆడడానికి రెడీగా ఉంది పాకిస్తాన్తో క్రికెట్? నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అనేది క్రికెట్తో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంచితే హయ్యెస్ట్ రెవెన్యూ వచ్చేటువంటి మ్యాచ్ వరల్డ్లో, క్రికెట్ మ్యాచెస్లో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఉండే మ్యాచ్. భారతదేశం గతంలో ఎప్పుడు ఇలా చేయలేదే, ఇప్పుడే ఎందుకు చేసింది? సిగ్గుండాలి వాళ్ళ దేశానికి అని. మన దేశం చాలా ఎమోషనల్గా ఉంది, అసలు క్రికెటే ఆడొద్దు అంటున్నారు కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ మేము చూపిస్తాం, క్రికెట్ ఆడుతాం. అలాగని మీ ఎమోషన్స్ మేము మర్చిపోలేదు, మీ భావోద్వేగాలకు మేము విలువ ఇవ్వకుండా లేవని చెప్పడానికి మేము షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అక్కడైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా. అక్కడైనా సిగ్గుంటే కనీసం లేదు స్పోర్ట్స్ని అలా చూడొద్దు, మీకు ముందు నుంచి లేదంటే మీకు వాళ్ళ దేశంలో వాళ్ళని అడగాలి,
మీ నాయకులు చేసినటువంటి మీ పనికిమాలిన పనుల వల్ల అక్కడ మాకు విలువ లేకుండా పోతుంది అని చెప్పి క్రికెటర్స్ అడగగలగాలి. అంత సీన్ ఎలాగో లేదు. ఆ దేశంలో ప్రజలు అడగలేకపోతున్నారు, అన్ఫార్చునేట్లీ క్రికెటర్స్ ఎలాగో అడగలేరు. ఇదేమి అది చెయ్యకపోగా, సిగ్గు తెచ్చుకోకపోగా ఇంకా మనల్ని విమర్శించడం, మనల్ని మాటలతో హింసించే ప్రయత్నం చేయడం, వాళ్ళ చేష్టలతో పిచ్చి పిచ్చి చేష్టలు చేసి మనల్ని హర్ట్ చేసేలా చేయడం, ఇవన్నీ చేస్తుంటే మోసిన్ నఖ్వీ మన భారతదేశం గురించి ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడడం లేదు. అలాంటి వ్యక్తి చేతి మీదుగా ఎందుకు తీసుకోవాలి కప్పు? ఒక పాకిస్తానీ చేతుల మీదుగా ఎందుకు కప్పు తీసుకోవాలి? వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు, మరి ఏసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా. పాకిస్తాన్ వ్యక్తే, పాకిస్తాన్ సపోర్ట్ చేసుకో, అది నీ ఇష్టం. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు, ఏసీసీ చీఫ్గా ఉన్నప్పుడు నీకు అన్ని టీంలు ఒకటే కదా. ఏషియా మొత్తానికి నువ్వు చీఫ్గా ఉన్నావు కదా, క్రికెట్కి అన్ని టీంలు ఒకటే కదా. మరి అలాంటప్పుడు అందరినీ సమానంగా చూడాలి. అది పక్కన పెట్టి భారతదేశాన్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు విమర్శించలేదు, ఎన్నిసార్లు తప్పుగా మాట్లాడలేదు భారతదేశం గురించి, ఆటగాళ్ళ గురించి. నీ బాధ్యత నువ్వు సరిగా చేస్తే మేము బాధ్యతగా ఉంటాం. మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు తిడతారా? మీ మాజీ ప్లేయర్లు మా వాళ్ళని పందులు కుక్కలు అని మాట్లాడతారా? మా భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా చేస్తారా? మీ ఆర్మీ వాళ్ళు లేదంటే మీ ఉగ్రవాదులు, ఆర్మీ అనుకో, మీ ఉగ్రవాదులు మా భారతీయులు ప్రాణాలు తీస్తే మీతో స్పోర్ట్స్ ఆడి మీకు డబ్బులు రావాలి, ఇన్కమ్ రావాలి. ఎందుకు రావాలి మా వాళ్ళ? మీకు అదృష్టం. ఇంకా నిజం చెప్పాలంటే భారతదేశం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడిందంటేనే. ఇవన్నీ పక్కన పెడితే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? కప్పు తీసుకెళ్ళిపోతారా? ఏం భారతదేశానికి కప్పులు కొత్త? మాకేం పెద్ద విషయం కాదు అది. భారతదేశం పాకిస్తాన్ని ఓడించింది. ఒక్క మ్యాచ్లో కూడా పాకిస్తాన్ గెలవలేదు. ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రత్యేకంగా ఇక్కడ నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. మీరు చేసిన సిగ్గుమాలిన పని గురించే ఇప్పుడు సమాధానం ఏం చెప్పుకుంటారు? కప్పు తీసుకెళ్ళిపోయాను నేను. పర్సనల్గా తీసుకెళ్తారు ఎవరైనా. ఏసీసీ తీసుకెళ్ళిందంటే ఒక అర్థం ఉంది, తర్వాత ఇస్తారని చెప్తారు అడిగితే. ఇతను ఎందుకు తీసుకెళ్ళిపోతాడు అసలు? నఖ్వీ ఎందుకు తీసుకెళ్ళాడు? మోసిన్ నఖ్వీ అంటే పర్సనల్ గ్రడ్జ్. కప్పు కోసం నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు అనుకున్నారా భారతీయులు? అయ్యా నఖ్వీ మాకు కప్పు కావాలి, కప్పు లేకపోతే మేము బతకలేము, కప్పు ఉంటేనే మేము గెలిచినట్టు అని మేము ఏమైనా భావిస్తామా? ఎందుకు ఆ కప్పు? ఆల్రెడీ ప్రజలకు తెలుసు, ప్రజల గుండెల్లో ఉంది భారతదేశం టీం. వరల్డ్ క్రికెట్కి తెలుసు భారతదేశం చరిష్మా ఏంటో. వరల్డ్ క్రికెట్ ముందు మేము ఆడిన ఆట తీరు తెలుసు, మేము చేసిన పనుల వల్ల మీ పరువు పోయింది, అది అంతవరకు తెలుసు కదా. కొత్తగా ఇంకా ఏం సాధించడానికి ఈ దొంగ బుద్ధులన్నీ ఎందుకు? కప్పు తీసుకెళ్ళిపోయాడు ఏంటి? నువ్వేమైనా ఆడేవా? నీకేమైనా రైట్ ఉందా కప్ మీద? యు ఆర్ జస్ట్ ఎ చీఫ్ అంతే. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ దట్ కప్. ఇట్స్ జస్ట్ నాట్ ఎ కప్. అది ఖచ్చితంగా ఒక రివార్డ్. కప్ అనేది ఒక గుర్తింపు. ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతావు? సేమ్ ఇలాగే ఉంది. ఎవరో ఒక పర్సన్ వచ్చాడు, ఎవరినో గెస్ట్ని పిలిచారు. ఆ గెస్ట్ వచ్చి గేమ్లో గెలిచిన వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి. గేమ్లో గెలిచిన వాళ్ళు ఆ టైంలో అందుబాటులో లేదంటే ఏదో కారణాల వల్ల తీసుకోలేదు. ఆ మెడల్స్ అన్ని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారా? పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఇస్త్రీ పడేసాడు కదా చెక్ని, అది కూడా జేబులో పెట్టుకొని వెళ్ళాల్సింది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. బేసిక్ కామన్ సెన్స్ లేదు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే తెలీదు. ఆట ఆడడం చేత కాదు. అవతల మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వడం చేత కాదు. ఏమీ చేత కాదు. ఏదన్నా ఉంటే ఇది వేరే వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద యుద్ధాలు చేయడం, వాళ్ళ మీద ఎగతాళి చేయడం, వాళ్ళని అవమానించడం ఇంతవరకే తెలుసు. ఇప్పుడు నఖ్వీ మీద బీసీసీఐ కంప్లైంట్ చేయబోతుంది. ఐసీసీ మరి ఏం చేస్తుంది ఈ విషయంలో అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అసలు మీరేమనుకుంటున్నారు? మోసిన్ నఖ్వీ కప్పు తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి అసలు? దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి? అసలు ఎలా వస్తుంది? జరిగినటువంటి పరిణామాల విషయంలో మీరేమనుకుంటున్నారనేది కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.